అందరికీ నమస్కారం. పైథాన్ అడ్వాన్స్డ్ ట్యుటోరియల్స్కి స్వాగతం. మనం ఈరోజు క్లాస్లో ఇటరేటర్స్ అంటే ఏంటి అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఇటరేటర్ అంటే ఏంటి? జనరల్గా ఇటరేట్ అంటే ఏంటి అంటే, సపోజ్ మన దగ్గర ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉంది అనుకుందాం. సపోజ్ నెంబర్ 1 నుంచి 10 వరకు 1 2 3 4 5 6 7 8 9 10 అనేసి అనుకుందాం. సో దాంట్లో 1 బై 1 మనం ఒక్కొక్క వాల్యూ ఒకసారి తీసుకుంటాం. ఫస్ట్ 1ని తీసుకుంటాం, మనకు కావాల్సిన ఆపరేషన్ ఆ 1 పైన చేస్తాం. దాని తర్వాత మళ్ళీ 2ని తీసుకుంటాం, మళ్ళీ మనకు కావాల్సిన ఆపరేషన్ దానిపైన చేస్తాం. దాని తర్వాత మళ్ళీ 3ని తీసుకుంటాం దాంట్లో నుంచి. సో ఇది మీకు ఒక డే టు డే ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక 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 బుట్ట ఉందనుకోండి. బుట్ట ఒక బ్యాగ్ ఉంది. దాంట్లో యాపిల్స్ ఉన్నాయి, ఒక 10 యాపిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ 10 యాపిల్స్ని మనం ఎలా అయితే 1 బై 1 తీసుకుంటామో, ఫస్ట్ ఒక యాపిల్ని తీసుకుంటాం, దాన్ని తింటాం. ఓకే, దాని తర్వాత మళ్ళీ ఇంకో యాపిల్ని తీసుకుంటాం, మళ్ళీ దాన్ని తింటాం, మళ్ళీ ఇంకో యాపిల్ని తీసుకుంటాం, మళ్ళీ దాన్ని తింటాం. అదేవిధంగా మనకి ఒక అర్రే, ఒక సీక్వెన్స్గా ఒక డేటా ఉన్నట్లయితే మనం దాంట్లో అట్ ఏ టైం ఒక వాల్యూని తీసుకుంటాం, మనకు కావాల్సిన ఆపరేషన్ని ఆ వాల్యూ పైన పర్ఫామ్ చేస్తాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ సీక్వెన్స్లోకి పోతాం, నెక్స్ట్ ఉన్న వాల్యూని తీసుకుంటాం, మన ఆపరేషన్ మనం పర్ఫామ్ చేస్తాం. ఆ విధంగా ఎప్పటి వరకు చేస్తామంటే, ఆ సీక్వెన్స్లో ఉన్న డేటా అయిపోయేంత వరకు. ఆ బ్యాగ్లో మనం ఉన్న యాపిల్స్ ఎప్పటి వరకు తింటూ ఉంటాం? బ్యాగ్లో అయిపోయేంత వరకు తింటూ ఉంటాం కదా. అదేవిధంగా ఒక సీక్వెన్స్లో ఉండే డేటా అయిపోయేంత వరకు మనం ఆ సైక్లిక్ ప్రాసెస్ని రన్ చేస్తుంటాం. వెళ్ళడం, తీసుకోవడం, ఆపరేషన్ పర్ఫామ్ చేయడం, మళ్ళీ ఇంకో డేటాను తీసుకోవడం. ఈ ప్రాసెస్నే ఇటరేషన్స్ అంటాం అన్నమాట. ఓకే, సో ఇటరేటర్ మీన్స్ టేకింగ్ వన్ వాల్యూ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా and do some operations, and then again taking another value in that sequence and do some operations. This process goes on and on until the data in the sequence completes. This process is called iteration. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన దగ్గర ఫర్ లూప్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు మనం దీని గురించి మనం డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్ కూడా చేసాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఫార్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అనేసి ఇస్తే, ఈ రేంజ్ అనేది 0 నుంచి 9 వరకు ఒక సీక్వెన్స్ ఏర్పరచుకుంటుంది. దాంట్లో 0 అనే ఒక వాల్యూని ఫస్ట్ తీసుకొని ఐలో పెట్టుకుంటుంది. దాని తర్వాత లూప్ బాడీ లోపలికి వెళ్ళి ఏమైతే ఆపరేషన్స్ ఉన్నాయో అవి చేస్తుంది. మళ్ళీ పైకి వస్తుంది, పైకి వచ్చి మళ్ళీ 1 అనే వాల్యూని తీసుకొని ఐలో స్టోర్ చేసుకుంటుంది. దాని తర్వాత వచ్చి కింద ఏమైతే ఆపరేషన్స్ మనం చేయాలి అనేసి డిఫైన్ చేస్తున్నామో అవి చేస్తుంది. ఆ విధంగా ఎప్పటి వరకు నైన్త్ అనే నెంబర్ని 10 ఐలో పెట్టుకుంటుంది. దాని తర్వాత పర్ఫామ్ చేస్తుంది. దాని తర్వాత ఇంకేం నెంబర్స్ లేవు కాబట్టి అక్కడికి ఆపేస్తుంది. సో ఈ ప్రాసెస్నే ఇటరేషన్స్ అని అంటుంటారు. మరి ఈ ఫర్ లూప్ అనేది ఇన్బిల్ట్గా మనకి పైథాన్లో ఉంది. ఆ ఇన్బిల్ట్ ఆ కమాండ్ ఏదైతే ఉందో, ఫార్ అనే స్టేట్మెంటు, దాంట్లో ఈ ఇటరేటర్స్ అనే ఒక మెకానిజంని ఇన్బిల్ట్గా దీంతో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అది ఎలా చేశారు అనేదంటే, యూజింగ్ 2 ఇన్బిల్ట్ ఫంక్షన్స్. పైథాన్లో ఇటర్ అని ఒక ఫంక్షన్ ఉంది, నెక్స్ట్ అని ఒక ఫంక్షన్ ఉంది. ఈ 2 ఫంక్షన్స్ని ఈ ఫర్ లూప్ అనే మెకానిజంలో యూజ్ చేసి ఈ విధమైన ప్రాసెస్ జరిగేలాగా చేశారనమాట డిజైనర్స్ అన్నమాట. ఓకే, మరి ఈ 2 ఫంక్షన్స్, ఈ ఇటర్ అండ్ నెక్స్ట్ అనే ఈ 2 ఫంక్షన్స్ కూడా దీంట్లో ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్. ఇంటర్నల్గా ఈ ఫర్ లూప్ ఏం చేస్తుందంటే, వీటి హెల్ప్ తీసుకొనే ఇటరేషన్స్ చేస్తుంది. ఇప్పుడు మనము ఫర్ లూప్ ఉంది కదా సార్, మనం మరి దీని గురించి ఎందుకు నేర్చుకోవాలంటే, ఇప్పుడు ఫర్ లూప్ ఉంది, మనం ఒక రేంజ్ నుంచి ఇటరేట్ చేస్తున్నాం. మనకంటూ మనం ఒక ఓన్ సీక్వెన్స్ని మనం తయారు చేయాలి అని అనుకున్నామంటే, అప్పుడు మనం ఈ ఇటర్ అండ్ నెక్స్ట్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనం మన ఓన్గా ఇటరేషన్స్ అనేది చేయొచ్చు. ఓకే, ఇటరేటింగ్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు ఈ 2 ఫంక్షన్స్ని ఉపయోగించి. ఓకే,
సో ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము, దాన్ని బట్టి మీకు నీట్గా అర్థమవుతుంది ఈ ఇటర్ అనే ఒక ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందని. సపోజ్ మన దగ్గర లిస్ట్ ఉంది అనుకుందాం, ఈ విధంగా 5 7 8 4 6 సమ్ లిస్ట్ ఆఫ్ డేటా, సీక్వెన్స్ ఆఫ్ డేటా ఉంది. దాన్ని ఒక లిస్ట్ అనే వేరియబుల్లో పెట్టున్నాం. సో ఇటర్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఇటర్ అని పెట్టి ఆ పారాంథసిస్లో ఈ సీక్వెన్స్ని మనం పాస్ చేసామంటే అదేం చేస్తుందంటే ఈ లిస్టుని, ఈ ఇటరేషన్ అనే ఆబ్జెక్ట్ ఎక్స్లో క్రియేట్ చేస్తుంది. సో ఎక్స్లో ఏముంటుంది, అప్పుడు ఇటరేటింగ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఇటరేటింగ్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది. ఈ ఫంక్షన్ని మనం ఈ విధంగా కూడా ఇవ్వచ్చండి. ఇటర్ పారాంథసిస్ అన్న డబుల్ అండర్ ఇటర్ అండ్ డబుల్ అండర్ పారాంథసిస్ ఇటు పెట్టినా కానీ ఒకటే. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ ఇన్బిల్ట్ ఫంక్షన్ని మనం ఎప్పుడు కూడా డబుల్ అండర్ ఇటర్ డబుల్ అండర్తో మనం రెఫర్ చేస్తుంటాం. సో ఇలా కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనకి ఇదైతే యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి, ప్రోగ్రామర్ ఫ్రెండ్లీగా మనం ఇది యూజ్ చేస్తుంటాం. ఇటర్ ఆఫ్ లిస్ట్ అంటే ఏం చేస్తుంది, మనం ఏదైతే లిస్ట్ ఇన్పుట్గా ఇచ్చామో ఆ లిస్ట్ని ఒక ఇటరేటింగ్ ఆబ్జెక్ట్గా క్రియేట్ చేసి ఎక్స్ అనే వేరియబుల్లో పెట్టుకుంటుంది. ఇప్పుడు దాన్ని మనం ప్రింట్ చేసామనుకోండి, డైరెక్ట్గా ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని, దాంతో ఉంటే వాల్యూ ప్రింట్ కాదు, ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ ఒక మెమరీ లొకేషన్లో ఉంది అని మాత్రమే మనకి ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం నెక్స్ట్ అనే ఒక ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఈ నెక్స్ట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, దానికి ఏదైతే ఆబ్జెక్ట్ మనం ఇటరేటింగ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఫంక్షన్ మనం యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ అనేసి ఇచ్చామంటే ఏమవుతుందంటే, ఏదైతే మనం ఇన్పుట్గా దీనికి పాస్ చేసామో దాంట్లో నుంచి ఒక్కొక్క నెంబర్ని అది తీసుకొని మనకి ప్రింట్ చేస్తూ వస్తుంది. ఫస్ట్ టైం వాడితే 5, అదేవిధంగా నెక్స్ట్ టైం ప్రింట్ ఆఫ్ నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చామంటే 7 వస్తుంది. మళ్ళీ ఇదే సేమ్ స్టేట్మెంట్ యూజ్ చేసామంటే 8 ఇస్తుంది. సో అది గుర్తుపెట్టుకుంటుంది అనమాట. మనం ఇంతకుముందు ఏం ప్రింట్ చేసాం, 5 ప్రింట్ చేసినాం. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ అని ఇస్తే మనం ఏం ప్రింట్ చేయాలంటే, ఇంతకుముందు 5 ప్రింట్ చేసినాము, ఇప్పుడు 7th ప్రింట్ చేయాలి అని ప్రింట్ చేస్తుంది. అదనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి పైథాన్లో ప్రాక్టికల్గా చూద్దాం. మనం ఒక ఫైల్ నేమ్ని క్రియేట్ చేద్దాం, ఇటరేటర్స్. ఓకే, సో టేక్ LST ఈజ్ ఈక్వల్ టు లిస్ట్ తీసుకుందాం 2.689 సే శివ, సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ఈ లిస్ట్ మన టార్గెట్ ఏంటి, నెక్స్ట్ ఫంక్షన్ ఇటరేటర్ అనే ఫంక్షను నెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీన్ని ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేయాలి. సో ఇటర్ ఆఫ్ LST అనేసి ఇచ్చాం, దీన్ని ఎక్స్లో ఆబ్జెక్టిఫై చేసాం. అంటే ఇటర్ అనే దాంట్లో లిస్ట్ అనేది పాస్ చేసాం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది, ఇటరబుల్ ఆబ్జెక్ట్ అంటారు దాన్ని, అని ఎక్స్ అనే వేరియబుల్లో క్రియేట్ చేస్తుంది. దీని తర్వాత మనం ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనేసి ఇచ్చామనుకోండి, అంటే ఆ వేరియబుల్లో ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఉంది కదా, అది మనకి ప్రింట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టైం రన్ కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకుంటేనే అది ప్రింట్ అవుతుంది. ఓకే, చూడండి, లిస్ట్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనేది మెమరీలో ఎక్స్ అనే మెమరీ లొకేషన్లో క్రియేట్ అయింది. అది ఈ లొకేషన్లో ఏమని, అది ఏం ఆబ్జెక్ట్ అంటే లిస్ట్ ఇటరేటర్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే లిస్ట్ అనే సీక్వెన్స్ ఇటరేషన్ ఆబ్జెక్ట్ ఎక్స్లో ఉంది. మరి దాని వాల్యూస్ కావాలి మనకి, ఈ విధంగా కాదు, అది ఈ ఆబ్జెక్ట్ లోపల ఉండే వాల్యూస్ ఏమున్నాయో అది కావాలి అంటే మనం ఏం చేయాలంటే, సింపుల్గా we will make use of నెక్స్ట్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫంక్షన్ అని పెట్టి పారెంథసిస్లో ఇటరబుల్ ఆబ్జెక్ట్ని పాస్ చేయాలి. ఇటరబుల్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్స్ కదా, ఎక్స్ పాస్ చేయాలి. రన్ చేసామంటే చూడండి 2 వచ్చింది. సో దాంట్లో ఉండే ఫస్ట్ లెటర్ అయినా ఎలిమెంట్ అయినా 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకోసారి అదే స్టేట్మెంట్ని మనం ఇచ్చినట్టయితే ఇప్పుడు కూడా మళ్ళీ 2ని ప్రింట్ చేయదు, అది ఒకటి ఇంక్రిమెంట్ చేసుకొని 2.6ని ప్రింట్ చేస్తుంది. చూడండి 2.6. ఓకే, ఆ విధంగా మనం ఒక్కొక్కసారి మనం ఆ ఫంక్షన్ని కాల్ చేస్తుంటే అది
మెమరైజ్ చేసుకుంటుంది. ఇంతకుముందు దేన్ని ప్రింట్ చేసినాం, 2 ఎలిమెంట్ని ప్రింట్ చేసినాం, నెక్స్ట్ దీన్ని ప్రింట్ చేయాలి అన్నట్టు. అది రిమెంబర్ చేసుకొని నెక్స్ట్ వాల్యూని మనకి ప్రింట్ చేస్తుంది. చూడండి 8 అనేది వచ్చింది. నెక్స్ట్ అదే స్టేట్మెంట్ ఇచ్చామంటే 9 వస్తుంది. నెక్స్ట్ అదే స్టేట్మెంట్ ఇచ్చామంటే శివ లాస్ట్ ఎలిమెంట్. సపోజ్ మళ్ళీ ఆ ఎలిమెంట్స్ అయిపోయినాయి కానీ ఇది ఇచ్చామంటే ఏం జరుగుతుందో చూడండి స్టాప్ ఇటరేషన్ అంటే ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది అనమాట, రైస్ చేస్తుంది. ఇటరేషన్ అయిపోయింది ఇంకా లేవు అనేసి మనకి లైన్ నెంబర్ 11లో చెప్పింది. ఎందుకంటే దానికి ముందే ఆ డేటా అయిపోయింది అనమాట. సో ఈ విధమైన మెకానిజము ఫర్ లూప్ అనేది ఇంటర్నల్గా యూస్ చేసుకుంటుంది. ఇటర్ అనే ఫంక్షన్ని, నెక్స్ట్ అనే ఫంక్షన్ని, ఈ 2 ఫంక్షన్స్ యూస్ చేసుకునే ఫర్ లూప్ అనేది ఆ ఇటరేషన్స్ అనేది చేస్తుంది అనమాట. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే మనం ఒక ఓన్గా ఒక ఇటరేటింగ్ ఆబ్జెక్ట్ని మనం ఈ 2 ఫంక్షన్ని యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇటర్ అనేది ఇచ్చాం కదా, ఇటర్ అనేది లిస్ట్ అన్నా ఇవ్వచ్చు లేదా లిస్ట్ డాట్ డబల్ అండర్ ఇటర్ ఇలా కూడా ఇవ్వచ్చు, ఇలా కూడా పనిచేస్తుంది. నో చేంజ్. ఇది తీసేద్దాం, ఇది ఇద్దాం. చూడండి 2, 2.6, 8, 9 శివ అన్నీ వచ్చాయి. ఓకే. అండ్ అదేవిధంగా నెక్స్ట్ కూడా ఎక్స్ డాట్ డబల్ అండర్ నెక్స్ట్ అనేది ఇవ్వచ్చు. నో చేంజ్. అప్పుడు కూడా ప్రింట్ చేస్తుంది ఇది. ఓకే లెట్స్ రీరన్. సో ఇవన్నీ ప్రింట్ చేస్తుంది. సో బోత్ వేస్ వీ కెన్ యూస్. సో ఇప్పుడు ఈ ఇటర్ అనే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అన్నమాట. ఇవి ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఈ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ యూస్ చేసి మనం ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. సో నేను దీంట్లో మీకు కోడ్ టైప్ చేసి పెట్టాను. క్రియేటింగ్ అవర్ ఓన్ ఇటరేటర్స్. మనకంటూ మనం ఒక ఓన్ ఇటరేటర్ ఆబ్జెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ అంటే క్లాస్ డిఫైన్ చేయాలి. సో నెంబర్ మనం ఒక నెంబర్స్ అనే క్లాస్ డిఫైన్ చేస్తాం. ఇది జస్ట్ ఒక 10 నెంబర్స్ ప్రింట్ అయ్యేలాగా మనం ఒక ఇటరేటర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకోండి. అప్పుడు మనం ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ని డిఫైన్ చేస్తాం. దాంతో ఒక నెంబర్ని తీసుకుంటాం, వాల్యూ 1 అనేది అసైన్ చేస్తాం. మళ్ళా నెక్స్ట్ వచ్చి ఇది చూడండి, ఇటరేటర్గా మనం మార్చాలి ఈ క్లాస్ని అనుకుంటే, ఆబ్జెక్ట్ని అనుకుంటే ఈ 2 మెథడ్స్ని మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఇటర్ ఫంక్షన్ రిటర్న్ సెల్ఫ్ అంటే ఈ యొక్క క్లాస్నే అది ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది ఇటరేషన్స్ అయ్యేదానికి. నెక్స్ట్ ఫంక్షన్. ఈ నెక్స్ట్ ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక వాల్యూని మనం తీసుకొని ప్రింట్ చేసిన తర్వాత ఇంకో వాల్యూకి వెళ్ళాలంటే ఏ వాల్యూకి వెళ్ళాలి అనేది ఇక్కడ డిఫైన్ చేసి పెడతాం అనమాట. ఇఫ్ సెల్ఫ్ డాట్ నమ్ అంటే ఈ ఆబ్జెక్ట్ ఏరియాలో క్రియేట్ అయిన నమ్ అనే వేరియబుల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అయితే ఏం చెప్తున్నాం. సో ఏదైతే నమ్ అనేది ఇచ్చామో 1 అనేది రిజల్ట్లో పెడుతుంది. దాని తర్వాత నెంబర్ని ఇంక్రిమెంట్ చేస్తుంది, అంటే 2 చేసుకున్న తర్వాత రిజల్ట్ని రిటర్న్ చేస్తుంది, అంటే 1 రిటర్న్ చేస్తుంది అప్పటికి ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు దీన్ని. ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ కాల్ అయిందనుకోండి, ఇదే ఇటరేటర్ ఆబ్జెక్ట్ నెక్స్ట్ అనే మెథడ్, అప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ చెక్ చేస్తుంది, అప్పుడు 2 అవుతుంది ఇక్కడ వాల్యూ. సో ఇది ట్రూ కాబట్టి మళ్ళీ రిజల్ట్లో 2 పెడుతుంది, ఇది 3 చేస్తుంది, 2ని రిటర్న్ చేస్తుంది. అంటే ఒక్కొక్క కాల్కి ఈ విధంగా ఇది సైక్లిక్గా జరుగుతుంది అనమాట. సో అండ్ ఇట్ విల్ రిమెంబర్ ఆల్సో. లాస్ట్ మనం ఏది ప్రింట్ చేస్తున్నాము అనేది కూడా రిమెంబరెన్స్లో కూడా పెట్టుకుంటుంది. ఇక్కడ చూడండి దీన్ని ఇక్కడ నేను నెంబర్స్ అని పెట్టాను కదా, ఇది నెంబర్స్ అని ఉండాలి. లెట్స్ కరెక్ట్ ఇట్. నంబర్స్ అన్నమాట. సో నెంబర్స్ అనేది మనం ఇన్స్టాన్షియేట్ చేస్తాం ఒక వేరియబుల్లో, ఎక్స్ అనే వేరియబుల్లో. చేసిన తర్వాత ఈ నెంబర్స్ అంటే క్లాస్, ఈ యొక్క క్లాస్లో ఏదైతే డిఫైన్ చేసామో దీని ఆబ్జెక్టు ఎక్స్లో ఒకటి మనకి క్రియేట్ అవుతుంది ఎక్స్ అనే వేరియబుల్లో. ఆ ఆబ్జెక్ట్ ఎటువంటి ఆబ్జెక్ట్ అది అంటే ఇటరబుల్, అంటే
ఒక సీక్వెన్స్గా ఒక డేటా ఉంది, దాంట్లో మనం ఆ ఆబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క వాల్యూని తీసుకోవచ్చు అని అర్థం. ఇప్పుడు ఒక్కొక్క వాల్యూని తీసుకోవాలంటే మనకి ఈ నెక్స్ట్ అనేది మనం యూజ్ చేయాలి ఆ ఎక్స్ పైన, ఎందుకంటే ఆ ఎక్స్ దాంట్లో ఇన్బిల్ట్గా మనకి నెక్స్ట్ అనేది డిఫైన్ చేసి పెట్టున్నాం. సో మనం నెక్స్ట్ ఆఫ్ ఎక్స్ అని ఇచ్చామంటే ఇది రన్ అయ్యి మనకి వాల్యూ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఒకసారి ఇప్పుడు పైథాన్లోకి వెళ్దాం, ఈ కోడ్ని అలానే తీసుకుందాం. ఓకే, ఇది రావడం లేదు కాబట్టి మనమే చేసేద్దాం, సింపులే కదా. క్లాస్ నెంబర్స్, ఓకే చేసాం. ఏం చేయాలి, కన్స్ట్రక్టర్ ఫంక్షన్ చేయాలి, ఒక వేరియబుల్ని తీసుకోవాలి, అదే వేరియబుల్ అయినా నమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇనిషియలైజ్ చేసాం. నెక్స్ట్ ఇంకో మెథడ్, ఏం మెథడ్ అది, ఎటర్ అనే ఒక మెథడ్ని తీసుకుంటున్నాం. ఎటర్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ఒక్కొక్కసారి ఒక సీక్వెన్స్ని సైక్లిక్గా రన్ చేస్తుంటుంది. సో దాన్ని మనం ఏం చేయాలి అంటే రిటర్న్ ఈ ప్రజెంట్ ఆబ్జెక్ట్నే రిటర్న్ చెయ్యి అనేసి మనం చెప్తాం. నెక్స్ట్ డిఫైన్ నెక్స్ట్ డాట్ సెల్ఫ్. సో ఈ నెక్స్ట్ అనే దాంట్లో నెక్స్ట్ నెంబర్ ఏది ప్రింట్ చేయాలి అనే దానికి లాజిక్ ఇక్కడ పెడతాం. ఇఫ్ సెల్ఫ్ డాట్ నెంబర్, ఏదైతే మనం ఆ నెంబర్ని తీసుకున్నామో అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎందుకంటే మనం ఒక 20 నెంబర్స్ మనం ప్రింట్ చేయాలి. అది 20 కంటే తక్కువ అయితే ఏం చేయాలి అని అంటే ప్రింట్ చేయాలి. సో ఇంకొక వేరియబుల్ని తీసుకొని రిజల్ట్ అనే వేరియబుల్ని ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ నమ్. ఎప్పుడు అది చేస్తుంది, 20 కంటే తక్కువ అయితే నెంబర్ అయిన తర్వాత ఏం చేయాలి, దాన్ని ఇంక్రిమెంట్ చేయాలి. నమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎందుకంటే ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ పైన పోయి నెక్స్ట్ టైం చెక్ చేయాలి కాబట్టి. సో దాని తర్వాత రిటర్న్ ఏం దేంట్లో ఉంటుంది రిజల్ట్ అంటే, రిజల్ట్ అనే దాంట్లో ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ వస్తుంది మనం ఎప్పుడైతే ఆబ్జెక్టిఫై చేస్తామో ఫంక్షన్ని అప్పుడు ఇది ఇనిషియలైజ్ అవుతుంది. ఇనిషియలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ అనేది కాల్ చేస్తూనే 1ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు చెక్ చేసుకుంటుంది. ఇది ట్రూ అయితే ఆ 1 అనేది రిజల్ట్లో పెడుతుంది. దాని తర్వాత 1కి 1 యాడ్ చేసి నమ్ చేసుకుంటుంది, నమ్ అనే వేరియబుల్లో పెట్టుకుంటుంది. రిజల్ట్ని 1 అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది కాల్ చేసినప్పుడు అప్పుడు నెక్స్ట్ నెంబరు 2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20 అని మళ్ళీ చెక్ చేస్తుంది. ఈ విధంగా ప్రాసెస్ రన్ అవుతుంది. ఓకే, దెన్ సపోజ్ 20 కంటే పైన వెళ్ళింది అంటే అప్పుడు మనం ఇటరేషన్స్ అనేది స్టాప్ చేయాలి. కాబట్టి మనం ఒక రైజ్, ఇంతకుముందు మనం ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో నేర్చుకున్నాం దీన్ని, రైజ్ అనే ఒక స్టేట్మెంట్ యూస్ చేసి ఇటరేషన్స్ని స్టాప్ చేస్తాం. ఓకే, ఇది ఈ క్లాస్ అనేది మనం ఒకసారి బ్రీఫ్గా వెరిఫై చేద్దాం. కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంది, ఎటర్ అనే ఫంక్షన్ ఉంది, నెక్స్ట్ అనే ఫంక్షన్ ఉంది. ఓకే, సో ఈ రెండు ఫంక్షన్లు యూజ్ చేస్తే ఆ ఆబ్జెక్టు ఎటరబుల్ ఆబ్జెక్ట్ అవుతుంది. అదే మన టార్గెట్. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్లో మనం నంబర్స్ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. దాని తర్వాత ఆ ఆబ్జెక్ట్లో ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందో దాంతో 1 by 1 వాల్యూ టైప్ చేద్దాం. ఇదిగోండి 1 అనేది మనకి వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ టైం మనం ఇటరేషన్స్ ఎక్స్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది, ఇటరబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని కాల్ చేస్తుంటే ఈ ఫంక్షన్లో స్పెసిఫై చేసిన లాజిక్ ప్రకారం అది 1 by 1 వాల్యూ మనకి ఇవ్వాలి. 1 by 1 వాల్యూ అంటే ఫస్ట్ వాల్యూ ఏంటి, ఫస్ట్ వాల్యూ ఇది నంబర్ 1 ఉంది, 1ని చెక్ చేసింది 20తో. సో 1ని రిజల్ట్లో పెట్టింది, దీన్ని రిటర్న్ చేసింది ఇంక్రిమెంట్ చేసి, కాబట్టి 1 అనేది వచ్చింది. నెక్స్ట్ టైం నేను ఇదే కాల్ చేస్తే 2 వచ్చింది, చూడండి 2. ఆ విధంగా ఇప్పుడు ఇది
ఇటరేటర్ ఆబ్జెక్టా కాదా? ఎక్స్ అనేది ఇటరేటర్ ఆబ్జెక్ట్. అందుకే మనం నెక్స్ట్ అనేది మెథడ్ కాల్ చేస్తూ ఉంటే మనకి ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. చూడండి వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం ఇట్లా ఎన్ని చేస్తాం, ఒక ఫర్ లూప్లో పెడదాం దీన్నే, ఫర్ ఐ ఇన్ ఎక్స్. ఎందుకంటే ఎక్స్ అనేది ఇటరబుల్ ఆబ్జెక్ట్ కాబట్టి మనం ఫర్ లూప్లో దాన్ని పెట్టచ్చు. ప్రింట్ ఆఫ్ ఐ అంటే ఎక్స్లో ఉన్న ఒక వాల్యూని దీన్ని తీసుకొని దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. 7 వరకు 20 వరకు ప్రింట్ చేసింది కరెక్ట్గా, మళ్ళీ ఆపేసింది. ఎందుకంటే 20th తర్వాత ఇది మనకి ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయిన తర్వాత ఎల్స్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఇటరేషన్ని స్టాప్ చేసేస్తాం. ఒకవేళ ఇది లేదనుకోండి 20 వరకు ప్రింట్ చేసేసి నన్ను ప్రింట్ చేసుకుంటూ ఉంటుంది అనేసి. ఎందుకంటే అది మనం స్టాప్ చేయమని మనం చెప్పాల. ఈ రిజల్ట్నే అది ప్రింట్ చేసుకుంటూ ఉంటుంది. రిజల్ట్ దాని తర్వాత 20th వరకు 20 వస్తుంది. దాని తర్వాత రిజల్ట్ ఏం రాదు. ఇది అసలు యాక్చువల్గా ఇది ఫాల్స్ అవుతుంది, ఏమి రిటర్న్ చేయదు ఫంక్షన్. కాబట్టి నన్ అనేది మనకి వస్తుంది. అదే మనం 20 తర్వాత ఏం చేయాలి ఫాల్స్ అయితే అంటే ఇటరేషన్స్ని స్టాప్ చేయాలి అనే దానికోసం మనం ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఓకే, 20 వరకు స్టాప్ అయింది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక క్లాస్ని ఇటరబుల్ ఆబ్జెక్ట్గా క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఈ రెండు ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని ఒక ఇటరబుల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఈ ఇటరబుల్ ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని మనం చూడాలి అంటే విల్ గో ఫర్ నెక్స్ట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి ఒక్కొక్క వాల్యూని మనం ప్రింట్ చేసుకుంటాము. ఆర్ ఫర్ లూప్ అన్న యూజ్ చేసి ఒక్కొక్క ఆబ్జెక్ట్ అని ప్రింట్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం ఇటరేటర్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేయొచ్చు, మన ఓన్ ఇటరేషన్ ఆబ్జెక్ట్స్ని. యాక్చువల్గా ఈ ఇటరే అండ్ నెక్స్ట్ ఈ మెథడ్స్ని ఉపయోగించే ఈ ఫర్ లూప్ అనే మెకానిజంని డిజైన్ చేశారనమాట. ఓకే, సో అదేవిధంగా మన ఓన్ ఇటరేటర్ ఆబ్జెక్ట్స్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ రెండు ఫంక్షన్స్ని ఉపయోగించుకొని. ఓకే, and this is the topic of iterators. Okay, and in the next class we will discuss about generators, and దీంట్లో ఉండే డ్రాబ్యాక్స్ని దాంట్లో ఓవర్కమ్ చేస్తాం అనమాట. ఇది కొద్దిగా యూజర్ ఫ్రెండ్లీగా లేకుండా ఉంది కాబట్టి మనం జనరేటర్స్ అనే కాన్సెప్ట్లో ఒక ఇటరేషన్స్ అనేది ఎలా చేస్తారనేది మనం దాంతో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.